స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారాన్ని ప్రజలకిచ్చి రెచ్చగొట్టకుండా ఉండాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిది. కాకపోతే ఆ బాధ్యత లేదు. అటు కేసీఆర్ వాళ్ళకి ఆ బాధ్యత లేదు, ఇటు రేవంత్ వాళ్ళకి ఆ బాధ్యత లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల యొక్క అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చారు. అధికారంలో కోట్లకి కోట్లు దోచుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి కొత్త సమస్య ఏంటయ్యా అంటే ప్రజలకు అసలు విషయాలు తెలిసిపోతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ విషయాలు తెలియజేస్తుంటే రేవంత్ తింటున్నాడని జనానికి వస్తుంది కదా ఫీలింగ్. కాబట్టి ఈ చర్చల నుంచి డైవర్షన్ కావాలంటే అంటే వాళ్ళ ఆకాంక్షలను విపరీతంగా పైకి రేకెత్తిచ్చేసారు. ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం ఉంటుంది, ప్రతి ఇంట్లో పంపు ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఉద్యమం జరిగిపోయి రాష్ట్రం వచ్చి 11 ఏళ్ళైనా అవి కాలేదు. కనీసం అందరికీ ఇళ్ళు అన్నటువంటి కాన్సెప్ట్ కూడా పూర్తి చేయలేకపోయి కేంద్రం డబ్బులు ఇస్తున్నా సరే ఈ అసమర్థతల్ని కవర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి మళ్ళీ భావోద్వేగాలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం. ఎక్కడైనా సరే పైనుంచి నీళ్ళు వస్తుంటాయి, ఆ పైనుంచి వచ్చే నీళ్ళని మనం వాడుకుంటాం. మన నుంచి వెళ్ళిపోయిన నీళ్ళ గురించి మనకేంటి అవసరం? మనం కాళేశ్వరం తర్వాత వదిలేసాం నీళ్లు. ఆ వదిలేసిన సముద్రంలోకి పోతుంటే ఆంధ్రలో పోలవరం కట్టుకుంటారు. పోలవరం దగ్గర కూడా నీళ్లు మిగిలితే బనకచెర్ల ద్వారా రాయలసీమ పంపిస్తారు. మిగిలితేనే పంపించుకుంటారు, లేకపోతే ఆగుతారు. అది వాళ్ళకి ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ ఆ ప్రాజెక్టు గురించి మనం ఎందుకు రోజు రచ్చ చేయడం? చంద్రబాబు గారితో చర్చిస్తా, నరేంద్ర మోడీతో చర్చిస్తా, బహిరంగ చర్చకి రావాలి. ఏం చర్చించాలి అందులో? నీళ్లు నీ దగ్గర దాచిపెట్టుకునే నువ్వు దాచిపెట్టుకున్నావు, మిగిలిన నీళ్లు పోతుంటే ఆ కింద అడుగు కట్టుకుంటుంటే మధ్యలో నీకేం సంబంధం? నా ఇంట్లో పంపుకి నీ గోల్లాగా ఉంది ఇక్కడ. ఇదేంటయ్యా అంటే కేవలం రెచ్చగొట్టడం, ఒక ఏది శత్రుత్వాన్ని పెంచడం ప్రజల మధ్య అన్నటువంటి దూరం తప్పించి మరేం లే.